బీసీల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపుగా వేల మంది మీద బీసీల మీద దాడులు చూస్తున్నాం. నిన్నగా మొన్న చిన్న బాలుడు 14 సంవత్సరాల పిల్లోడు మరి తెనాల్లో అమర్నాథ్ అనే గౌడ్ అనే కుర్రోడిని జగన్ రెడ్డి సామాజిక వర్గం వైసీపీ కార్యకర్త మరి ఆ కుర్రోడిని అంత దారుణంగా పెట్రోల్ పోసి నోట్లో గుడ్లకు ఆయన పుస్తకాలు ఆ పిల్లోడి పుస్తకాలే ఆ పిల్లోడి నోట్లో కుక్కి కాల్ చేస్తే ఈ రోజుకి వచ్చి కూడా అటు శుభ్రంగా బయట తిరుగుతున్నాడు. అలాగే బీసీల మీద అనేక దాడులు జరిగినాయి. తర్వాత అదే పల్నాడు జిల్లాలో ఆనందయ్య అనే దాని మీద మరి ఈ వైసీపీ మూకలు ఏం చేశారు, జై జగన్ అని చెప్పి అనమంటే అన్నని చెప్పంటే నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద మరి గొంతు కోసేశారు. వీళ్ళందరూ బీసీల మీద దాడులు వేలలో జరిగినాయి, వందల్లో చనిపోయారు. నీ ప్రచారానికి అయ్యే ఖర్చులో 4వ వంతు కాదు 10వ వంతు కూడా నీకు ఇవ్వట్లా. నాకు తెలిసి నా కళ్ళతో నుంచి ఉదాహరణ, మా ఇంటితో ఒక అతను అరటిపళ్ళు వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి పడిందంట. నా అమ్మఒడి పడింది అన్నాడు. 2వ సంవత్సరానికి ఆయన ఆర్థిక పరిస్థితులు ఏంటి 2వ సంవత్సరం కానీ పడట్లా. ఆయన అరటిపళ్ళు బండి నేను చూపిస్తాను. ఆయన అరటిపళ్ళు బండి అమ్ముతాడు 4 చక్రాలు ఉండగా. ఈ పోయిన సంవత్సరం పడింది, ఈ సంవత్సరం పడపోవడానికి ఏ రకంగా తేడా వచ్చేది. పోనీ వాళ్ళు ఉండేది కూడా చిన్న ఇల్లు, కరెంటు బిల్లు వంక అది చూపించడానికి కూడా ఆస్కారం లేదు. ఏంటంటే ఫస్ట్ సంవత్సరం ఒక 50-60 మందికి ఇచ్చారండి నోటికి. తర్వాత ఏంటంటే 20 మందికి ఇవ్వడం. ఎవరికాళ్ళు ఎలా మోడ్లో పెట్టాడంటే ఏమో నాకే కారణాల వల్ల రాలేదేమో అని ఎవరికాళ్ళు అనుకుంటున్నారు, కానీ పడింది మాత్రం 20% పడింది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగైనా నేను గెలవాలి అని నేను సింగిల్గా వస్తున్నాను, వాళ్ళు గుంపుగా వస్తున్నారు ప్రతిపక్షాలని చెప్తున్నారు. దాని మీద మీరు సరే ఇప్పుడు నువ్వు సింగిల్గా వెళ్ళకపోతే ఎవరైనా కలుపుకోవడానికి చూడు, ఎవరైనా నీతో కలుపుతారేమో. వైజాగ్లో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేస్తే లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, కోట్ల పెట్టుబడి. అది కరెక్ట్ అన్న. 13 సంస్థలను తోలేశాడన్న. వైజాగ్ వచ్చిన 13 సంస్థలను తోలేశాడు. లూలు అని, ఆదాని అని, అమర్ రాజా అని ఇలాంటి అనేకమైన పరిశ్రమలు వచ్చినాయి. అటన్నిటిని తోలేశాడు. అవి ఉంటే ఇప్పుడు లక్షలాది మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. ఈ వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా ఆ ఉద్యోగాల మీద అందరూ చాలామంది బాగుపడేవాళ్ళు. పిల్లలు మనకు ఉద్యోగాలు వచ్చాయి, చాలామంది యువత బాగుపడేది, యువత భవిష్యత్తు బాగుండేది. ఇప్పుడు సభల్లో అట్లో 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాను అది ప్రజలు చెప్తున్నారు. అవును ఇచ్చాడు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇచ్చింది ఆయన ఏమి ఇచ్చాడండి, వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడుగా. ఇప్పుడు పరిశ్రమలు వస్తే పరిశ్రమల ద్వారా వేలాది మంది ఉద్యోగాలు వచ్చాయి. ఎంతోమంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు కనిపించాయి. వాళ్ళ భవిష్యత్తు బాగుండేది. వాళ్ళ భవిష్యత్తుకి దారి లేదు. అది ఆయన అభివృద్ధి కంటే నాశనం ఎక్కువైపోయింది అన్న. అభివృద్ధి అనేది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేశాను, లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. మాటల వరకు పరిమితమైంది. అది పని విషయంగా అయితే ఇంతవరకు జరగలేదని మేము అనుకుంటున్నాం. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అది ఇది అని చెప్తారు. దాని మీద మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారేమో, కానీ ఆ సంక్షేమ పథకాలతో అయితే జీవితాలు నెట్టాలని కుదరవు, జీవితాలు నడవవు. ఒక ఉద్యోగం అనేది సరైన ఉద్యోగం ఉంటే ఆ కుటుంబం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. అలాంటి ఉద్యోగాలు రావాలి అంటే 2024లో మంగళగిరిలో లోకేష్ గారు, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక కుటుంబం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్న. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగింది. అసలు ఎక్కడ జరిగింది అభివృద్ధి? రాష్ట్రం అభివృద్ధి 3 రాజ్యాలు అన్నాడు, ఒక రాజ్యం ఇటుకే లేదు. 450 కోట్లు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు, దాన్ని శుభ్రం చేసుకున్నాడు. మొన్నేమో మినిస్టర్లతోనేమో అది మామూలుగా టూరిజం సంబంధించిందని చెప్పి ఓపెన్ చేయించాడు. రేపు గెలిచాడు అనుకోండి, అక్కడ బారిగేట్లు పెట్టేసి 144 సెక్షన్ పెట్టేసి అక్కడ పెట్ట మనిషి కూడా వెళ్ళకూడదు, ఇది సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి విశాలమైన రూముల్లో దర్జాగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డిలో నాకు సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి, 175 నియోజకవర్గాలు నేనే గెలవాలని అది ఇదని 10 175 గెలవాను. కందిపప్పు ఎంత, చింతపండు ఎంత, బియ్యం ఎంత, బియ్యం 1,800 రూపాయలు, మంచి బియ్యం 2,000 రూపాయలు, జావై బియ్యం 1,500 రూపాయలు. ఈ రేట్లను అక్కడే ఒక దళారులను కూడా ఇబ్బంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. కంట్రోల్ చేస్తున్నా కదా. మేము వస్తే గ్యాస్ బండ బాబు గారు వచ్చి 3 బండ్లు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. సరైన పాలన అనేది జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అది సరైన పాలన కాదు. మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ప్రజలకు కొంచెం న్యాయం జరిగిద్దని. సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. వాటి 100కి 30% ఇచ్చి 70% చేస్తున్నాడు. అది లెక్క తేడా వస్తుంది. అది ఈ ఇస్తున్నా అన్నాడు. మా కార్పొరేషన్లో మాకు లేవు.
ఎస్సీ కార్పొరేషన్లు మాకు లేవు. ఎస్సీ మా అన్నదమ్ములు మేనమామలు అది ఇది అని చెప్పి అట్లా చెబుతున్నాడు, ముద్దాడాడు మాట ఇవన్నీ చేసాడు, బూతులు ఎందులే కానీ అన్ని అన్నదమ్ములు అంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మా కార్పొరేషన్లో మా విద్యా సంస్థలు ఎన్ని ఎందుకు పోయినాయి? అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన సృష్టికర్త పేరే తీసేసావు నువ్వు రాజ్యాంగాన్ని ఎదిరికిచ్చినోడు, నువ్వు నాయకుడివా? మాకు చంద్రబాబు గారు వస్తేనే మాకు సరిపోయిన పాలన కరెక్ట్గా చంద్రబాబు చేస్తాడు. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? లోకేష్ గారే తిరుగులేదు.